నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రతులను దగ్ధం చేసిన టీడీపీ నేతలు అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని ప్రకటనలు. ఇండియా కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ నగరంలో ర్యాలీ, బహిరంగ సభ హాజరైన సిపిఐ సిపిఎం అగ్రనేతలు. సత్తెనపల్లిలో కన్నా విస్తృత ప్రచారం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రతులు దగ్ధం, అరాచక ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఓటు వేయాలి, రిటైర్డ్ ఐఏఎస్ జీవి కృష్ణారావు సూచన. నల్లచెరువులో ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశం, మైనారిటీల అభివృద్ధి టీడీపీ ద్వారానే సాధ్యమన్న పెమ్మసాని గల్లా మాధవి. మైనారిటీల అభివృద్ధికి టీడీపీ ఎనలేని కృషి చేసింది, వైసీపీ నేతల మాటలు మైనారిటీలు నమ్మరన్న నజీర్ అహ్మద్. కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ రాజకీయం చేయాలని చూస్తుంది, ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్న మస్తాన్ వలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను వ్యతిరేకిస్తూ టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆందోళన చేపట్టారు. బృందావన్ గార్డెన్స్లోని ఎంపీ అభ్యర్థి పెమ్మసాని కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు జిల్లా టీడీపీ నాయకులు పాల్గొని నిరసన తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాపీలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులను దోచుకునేందుకు తెచ్చిన భూ హక్కు చట్టాన్ని టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చట్టం ద్వారా ధృవీకరణ పత్రం ఇస్తామని చెప్తున్నారన్నారు. భూములపై దొంగ పత్రాలు సృష్టిస్తున్న నేపథ్యంలో భూమి పత్రాలను ప్రభుత్వం వద్ద పెట్టడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. వైసీపీ నాయకులే న్యాయవాదులుగా ఉంటూ రైతుల భూములను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులు, తాళ్ల వెంకటేష్ యాదవ్, తాడిశెట్టి మురళి, డేగల ప్రభాకర్, వనమా నరేంద్ర కుమార్, శేషయ్య తదితరులు పాల్గొన్నారు. ధృవీకరణ సర్వే చేసి ఒక ధృవీకరణ పత్రం ఇస్తా అంటా ఉన్నారు. ఈ పత్రం మీరు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, దానికి తప్పు లేదు. కాకపోతే మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టాల్సిన పరిస్థితి లేదు. అసలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇళ్లల్లో బీరువాల్లోనే ఉంటేనే దొంగ పత్రాలు చూపించి అమ్మేటువంటి పరిస్థితుల్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమీ క్రెడిబిలిటీ లేని మీకు కానీ మీ ప్రభుత్వానికి కానీ క్రెడిబిలిటీ లేని వాళ్ళ దగ్గర మేము ఏ విధంగా మా పత్రాలు పెడతాం అనేది తెలియజేస్తా ఉన్నాం. రెండోది, ఏదన్నా ఇబ్బంది జరిగితే 3 నెలల్లో దాన్ని కౌంటర్ చేయాల్సినటువంటి పరిస్థితి. ప్రతిరోజు డాక్యుమెంట్లు వాళ్ళ ఇళ్ల స్థలాల గురించి చర్చించుకోరు కాబట్టి అలా 3 నెలల్లో రిజాల్వ్ అవ్వకపోతే లోకల్ అధికారులు దాన్ని తీర్చేటువంటి పరిస్థితి. అది కూడా అధికారులు ఎవరంటే ఎవరిని కావాలంటే వాళ్ళు రిక్రూట్ చేసుకోవచ్చంట. వీళ్ళంతా జోన్లుగా రాష్ట్రాన్ని విభజించుకొని వాళ్లే ప్రధాన న్యాయమూర్తులుగా ఉంటూ వాళ్ళ కింద వాళ్ళు చెప్పినట్టు చేసేటువంటి అధికారులను నియమించుకొని వాళ్ళకి ఇష్టం లేని వ్యక్తుల ఆస్తులు మొత్తం కూడా ఈరోజు తీసుకునేటువంటి పరిస్థితి. ప్రభుత్వ ఆస్తులు, కలెక్టరేటు, ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు ఇవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి? తాకట్టు పెట్టేశారు. ఎవరిచ్చారు అధికారము? అది శాశ్వతంగా ప్రభుత్వాలు అనేది శాశ్వతం. ముఖ్యమంత్రి ఉంటాడు, రేపు పోతాడు. మరి ఆస్తులన్నీ తాకట్టు పెట్టారు. ఇప్పుడు వ్యక్తిగత ఆస్తుల మీదకి వచ్చాడు. దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది కదా. మా ఎంపీ గారు చెప్పినట్టు వాళ్ళ యొక్క పుట్టుపూర్వోత్తరాలను బట్టి వాళ్ళ యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ప్రజలు రేపు 13వ తేదీ 2 రాత్రులే ఉన్నాయి, తెలుస్తారు. ఇండియా కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ గుంటూరులో బహిరంగ సభ జరిగింది. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన ఆవశ్యకత ఉందని నేతలు తెలిపారు. కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్ వద్ద ఇండియా కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ బహిరంగ సభ జరిగింది. ఈ సమావేశంలో వామపక్ష నేతలు రాజా, సీతారాం ఏచూరి, రామకృష్ణ, నాగేశ్వరరావుతో పాటు గుంటూరు పార్లమెంట్ ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్,
గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలీ ఇతర నాయకులు పాల్గొన్నారు. గత 10 ఏళ్లుగా దేశంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తూ మతతత్వ రాజకీయాలను బీజేపీ ప్రోత్సహించిందని మండిపడ్డారు. వ్యవస్థలు కూడా పూర్తిగా నాశనమయ్యాయని, దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం తప్ప సామాన్యులకు మోడీ చేసింది ఏమీ లేదన్నారు. ఏపీలో కూడా బీజేపీకి తొత్తులుగా వైసీపీ, టీడీపీ, జనసేనలు ఉన్నాయని ధ్వజమెత్తారు. In order to appeal to the people of Andhra Pradesh, to the people of Guntur, you must support and vote for India Alliance political parties. And you will have to vote and defeat BJP and its allies, whoever may be, in the state of Andhra Pradesh. ఇవాళ ఉన్న క్లిష్టమైన పరిస్థితుల్లో ఇండియా కూటమి యొక్క క్యాండిడేట్స్ని దేశం మొత్తంగా గెలిపించాల్సిన అవసరం ఉంది మన దేశాన్ని కాపాడుకోవడానికి. ఇది మామూలు ఎన్నికలు కావు, అన్ని ఎన్నికలు మహత్వపూర్వమైన ఎన్నికలు. కానీ ఇవాళ ఈ ఎన్నికల పరిణామాలు చాలా కీలకమైన పరిణామాలు అవబోతున్నాయి. ఎందుకంటే వీటి మీద ఆధారపడి ఉంటుంది మన దేశంలో మన ప్రజాస్వామ్య లౌకికవాదానికి ఆధారపడి మన దేశ ఇవాళ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలమా? ఖచ్చితంగా బీజేపీని గద్దె దించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా అందరూ చెప్పారు. నేను ముఖ్యంగా మీకు మనవి చేసేది ఏంటంటే, దయచేసి మీరు తెలుగుదేశానికి ఓటేసినా, జనసేనకి ఓటేసినా, వైకాపాకి ఓటేసినా బీజేపీకి వేసినట్టే రేపు ఎలక్షన్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వాళ్ళకు ఓటేసి వాళ్ళు గెలిపిస్తే వాళ్ళు ఢిల్లీలో బీజేపీకి, మోడీకి సపోర్ట్ చేస్తారు. కాబట్టి అట్లా చేయవద్దు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి కోరుతూ. ముస్లిం మైనారిటీల అభివృద్ధి టీడీపీతో సాధ్యమని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి అన్నారు. నల్లచెరువు 19వ లైన్లో జరిగిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో గల్లా మాధవి, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. వైసీపీకి ఎందుకు ఓటేయాలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి నిదర్శనం టీడీపీ అని, టీడీపీ ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం, యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. మంచి చేసేందుకు వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ గల్లా మాధవిని గెలిపించాలని కోరారు. అబద్దాలతో మభ్యపెట్టే వైసీపీ నమ్మి ఓట్లు వేస్తే తాగడానికి నీరు కూడా లభించే పరిస్థితి లేదన్నారు. మసీదుల అభివృద్ధితో పాటు ప్రతి సంవత్సరం 5 ముస్లింలను వ్యక్తిగతంగా హజ్ యాత్రకు పంపుతామన్నారు. ప్రజలు చైతన్యంతో ఆలోచించి మంచి చేసే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మనకు ఉద్యోగాలు లేకుండా రాష్ట్రంలో యువతంతా పక్క రాష్ట్రాలు పట్టిపోతున్నందుకు మనం ఓటేయాలా? మన ఆడపిల్లలందరూ అపహరణకి గురైన ఏ రక్షణ లేకుండా ఎలాంటి బాధ్యత తీసుకోనందుకు మనం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలా? ఇన్ని రకాలైన అక్రమాలను మన భూములన్నింటినీ లాగేసుకుని జోబులో పెట్టుకుని వారి సొంత నాయకులకి అందిస్తున్నందుకు మనం ఓటేయాలా? ఈ రోజు వాళ్ళకి ఎందుకు ఓటేయాలో మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. కులాలుగా, మతాలుగా విభజించి ఓట్ల కోసం మాత్రమే మన దగ్గరికి వస్తున్నందుకు మనము ఈ రోజు వైకాపా ప్రభుత్వానికి ఓట్లు వేయాలా? నేను దగ్గర 10 ఎలక్షన్లు చేశాను. కానీ ఈ ఎలక్షన్లో గల్లా మాధవి గారు మేడం గారు ప్రచారానికి వస్తుంటే తన ఇంటి ఆడపడి చూపుతున్నందుకు ప్రతి మైనార్టీ సోదరుడు ఆమెకు బట్టలు పెడతాం, ఆప్యాయతకు ఇంట్లోకి తీసుకెళ్తాం. ఇటువంటి ఎలక్షన్ అనేది నా జీవితంలో చూడలేదు. ఇలా ప్రతి ఒక్కరు మేడం గారి మీద అభిమానం చూపిస్తున్నారు. మేడం గారు కూడా మీ ముస్లింల కోసం నేను ఉన్నాను, ప్రతి సంవత్సరం నా సొంత డబ్బుతో 5 హజ్ యాత్రకు పంపిస్తాను, ఇలా ఈ 5 ఏళ్లలో 20 మందిని హజ్ యాత్రకు పంపిస్తానని మేడం గారు వాగ్దానం చేసినందుకు ముస్లిం సోదరుల తరఫున ఆమెకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. బీజేపీని బూచిగా చూపించి ముస్లిం మైనారిటీల ఓట్లు చీల్చాలని చూస్తున్న వైసీపీ కుట్రలు సాగవని గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నంబూరు సుబాని కూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే కూటమి అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని నసీర్ కోరారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఒక నూతన ఉత్సాహంతో రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కూటమిని గెలిపించాలనే ఒక ఆలోచనతో కరడుగట్టి అందరూ కూడా ఈరోజు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ముఖ్యంగా మైనార్టీ వర్గాలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. బీజేపీని ఒక బూచీగా చూపించి
లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి వైసీపీ పార్టీకి బుద్ధి వచ్చినట్టు రాబోయేటువంటి ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలందరూ కూడా నసీర్ అహ్మద్ని గెలిపించి తప్పకుండా ముస్లింల పక్షపాతి అయినటువంటి నసీర్కే మద్దతుగా ఉంటామని చెప్పి వాళ్ళందరూ కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితున్నాయి. మే 13న ఓటర్లు బాధ్యతతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీవి కృష్ణారావు కోరారు. గుంటూరులోని సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యాలయంలో లక్ష్మణ్ రెడ్డి, మల్లికార్జునరావు తదితరులతో కలిసి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీవి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరూ వినియోగించుకున్నప్పుడే రాజకీయ వ్యవస్థలోని తప్పులను ప్రశ్నించే అధికారం లభిస్తుందని అన్నారు. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యంలో బలమైన నాయకులు బయటకు వస్తారని వివరించారు. ఎలక్షన్ సమయంలో జరిగే అక్రమాలను సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఎన్నికలు ఎలా జరుగుతాయో అంటూ రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రకటనల వల్ల ప్రజలు భయపడకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఇంతకాలం మన ప్రచారాల్లో జరుగుతున్నది మన హక్కుని చెప్పుకొని వచ్చారు. ఇది మీరు ఓటు హక్కు రాజ్యాంగం ఇచ్చింది, మీరు ఉపయోగించుకోండి అని. అది బాధ్యత అని మనకు తెలిసిన రోజున మనం తప్పకుండా వెళ్ళి మన బాధ్యత మనం నెరవేరుస్తాం. మన ఫ్యామిలీలో మనకి రకరకాల బాధ్యతలు ఉంటాయి. ఫ్యామిలీ బాధ్యత అనేటప్పటికి మనం ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా మనం వెళ్ళి బాధ్యత నెరవేరుస్తాం. ఇది కూడా అలాగే ఒక బాధ్యత అనుకుని దేశం వైపుకు, మన రాష్ట్రం వైపుకి ఇది మన బాధ్యత. మన బాధ్యత మన ఎవరి కోసమో కాదు, మన కోసమే. మన ఫ్యామిలీలో మన బాధ్యతలు మనం నెరవేరుస్తున్నప్పుడు మన అందరి కోసమని మనం ఎలా అది పరిగణించి అలా చేస్తామో ఇది కూడా అలాగే మన బాధ్యత అనుకుని చేసిన రోజు మాత్రమే మనం బాధ్యతాయుతంగా మన ఓటు ఉపయోగించుకోవడానికి ఉంటుంది. కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్న బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని గుంటూరు తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలి అన్నారు. ఇండియా కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ గుంటూరులో జరిగిన బహిరంగ సభలో మస్తాన్ వలి మాట్లాడారు. నియంతృత్వ విధానాలతో దేశ సంపదను అంబానీ, ఆదానీలకు మోడీ దోచిపెడుతున్నారని విమర్శించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారి యొక్క కిరాతక ఆలోచనలో ఇవాళ మనం చూస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఇదే విధంగా చూస్తూ ఉంటే ఈ దేశం ఎక్కడికి వెళ్తుందో అర్థం కానటువంటి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత భారత జాతి ప్రతి ఒక్క పౌరుడి మీద ఆ గురుతర బాధ్యత ఉంది అనేటటువంటి విషయాన్ని మన యువతని కాపాడుకోవాలా. దేశంలో మన బలమైన యువత ఉన్నటువంటి దేశం, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత ఇవాళ ఉంది. కాబట్టి వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా కలిసి ఒక ఇండియా కూటమిగా ఏర్పడి నరేంద్ర మోడీ యొక్క దుర్మార్గ ఆలోచన విధానాలను ఓడించడం కోసం, నరేంద్ర మోడీ యొక్క ప్రజాస్వామ్య విధానాల కోసం పెదకూరుపాడు నియోజకవర్గం వేల్పూర్లో ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ నిర్వహించారు. సూపర్ 6తో పాటు కూటమి మేనిఫెస్టోను భాష్యం ప్రవీణ్ ప్రజలకు వివరించారు. అరాచక పాలన కావాలో, అభివృద్ధి పాలన కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనతో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని, కూటమి అభ్యర్థులకు ఓటు వేసి ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు ఓటర్లు అండగా నిలవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవోను సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రజల భూములను కాజేసేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను సీఎం జగన్ తీసుకొచ్చారని కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ యాక్ట్ను రద్దు చేస్తామని కన్నా హామీ ఇచ్చారు. రద్దు చేయాలి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని, రద్దు చేయాలి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని, రద్దు చేయాలి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని. గుంటూరు జిల్లా ముస్లిం మత పెద్దల ఆత్మీయ సమావేశం జరిగింది. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క ముస్లిం విధిగా ఓటు వేయాలని కోరారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఓ హోటల్లో ముస్లిం మత పెద్దల ఆత్మీయ సమావేశం జరిగింది.
ఓటు హక్కు కలిగిన ముస్లింలు అంతా తప్పనిసరిగా మే 13న ఓటు వేయాలని మత పెద్దలు సూచించారు. ఎవరి వల్ల మేలు జరుగుతుందో ఆలోచించుకొని వారికే ఓటు వేసుకోవచ్చని చెప్పారు. ఓ పార్టీకి మాత్రమే ఓటు వేయాలని ఎలాంటి పక్వా జారీ చేయలేదని స్పష్టం చేశారు. అయితే ముస్లింలకు మేలు చేసిన సీఎం జగన్ కు మరోసారి అండగా నిలిచేందుకు మైనార్టీలు సిద్ధంగా ఉన్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా చెప్పారు. మీ ఓటు ఎవరికి ఉపయోగపడిద్ది, మీ ఓటు ఏ ఒక సంక్షేమాల్ని ముందుకు తీసుకోగలది, మీ ఒక ఓటు ఏ ఒక ప్రభుత్వాన్ని మంచి బాటలో నడిపించగలదు అనేది ఆలోచన పెట్టి చేయండి. మేమేదో మా మీద ఒత్తిడి పెట్టి ఏదో ఒక మీ ముందు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వటానికి ఇంతమందిని పోగు చేసి చెప్పటం లేదు. మీ ఓటు హక్కు మీది, మీ యొక్క బాధ్యత మీ దగ్గర ఉంటుంది. కాబట్టి ఎవరి మీద అభిమానం ఉన్నా వాళ్ళ అభిమాన్ని చూపించుకోగలరు. మరి బిల్డింగ్లు కానీ అభివృద్ధి అంటే రాజధాని అని చెప్పి రాజధాని ప్రాంతంలో నాకు తెలిసి శిలాఫలకాల వరకే పరిమితమయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే మీరు మరి ఇన్ఫోసిస్ కంపెనీ కానీ లేకపోతే మెడికల్ కాలేజెస్ కానీ లేకపోతే ఫిషింగ్ హార్బరే కానీ లేకపోతే ఎయిర్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అక్కడ 0, ఇక్కడ మళ్ళీ 100%. అలాగే మీరు చూసుకుంటే మరి ప్రతి చోట కూడా 175 నియోజకవర్గాల్లో మీరు చూసుకుంటే అభివృద్ధి అనేది ప్రతి చోట కూడా జరిగింది అని చూసుకోవడానికి ఆయనేమో ఓన్లీ వాళ్ళ ఎమ్మెల్యేల వరకే చూసుకున్నారు. అక్కడ చూసుకుంటే ఆయన 0, ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ న్యాయం చేశారు. ఇండియా కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ గుంటూరులో భారీ ర్యాలీ జరిగింది. బీఆర్ స్టేడియం నుంచి కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్ వరకు నిర్వహించిన ర్యాలీలో సిపిఐ జాతీయ నాయకులు రాజాతో పాటు ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలీ, వామపక్ష నేతలు ముప్పాల నాగేశ్వరరావు, నళినీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో మేలుకో యువత పేరుతో ఎన్ఆర్ఐల బృందం పర్యటిస్తుంది. రాష్ట్రానికి చంద్రబాబు ఎంత అవసరమో వివరిస్తూ ప్రజలకు ఎన్ఆర్ఐ బృందం అవగాహన కల్పిస్తుంది. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాలను గమనించి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐలో శివరాం కూరపాటి, అనిల్ పచ్చ, నవీన్ కొబ్బర, సుందర్, బాను మాగులూరు తదితరులు పాల్గొన్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్తో బాధపడుతున్న వృద్ధుడికి క్లిష్టమైన లాప్రోస్కోపీ సర్జరీని శ్రీ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. సిరిపురానికి చెందిన 64 ఏళ్ల వృద్ధుడు మూత్ర మార్గంలో రక్తస్రావంతో బాధపడుతూ శ్రీ హాస్పిటల్లో వైద్యుల్ని సంప్రదించారు. ఈ క్రమంలో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్రోస్టేట్ క్యాన్సర్ అని నిర్ధారించారు. యూరాలజిస్ట్ వైద్యులు జ్ఞానప్రకాష్, సురేష్ వారి వైద్య బృందంతో లాప్రోస్కోపీ సర్జరీ చేసి ప్రోస్టేట్ క్యాన్సర్ను తొలగించారు. ఈ మేరకు సర్జరీ చేసిన వైద్యులు శ్రీ హాస్పిటల్లో క్లిష్టమైన లాప్రోస్కోపీ సర్జరీ విధానానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ కారుణ్య, సీనియర్ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. 64 ఇయర్స్ పెద్ద మనిషి సిరిపురం నుంచి మూత్రాశయంలో నుంచి రక్తస్రావం అయ్యి ఎమర్జెన్సీగా మన దగ్గరికి రావడం జరిగింది. సో ఇది అంత ముందంతా కూడా ఆయన ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా సడన్గా బ్లీడింగ్తో ప్రజెంట్ అయ్యేసరికి అది తరోగా మేము ఇవాల్యుయేట్ చేయగా ప్రోస్టేట్ క్యాన్సర్గా అనుమానించి తర్వాత మేము ఫర్దర్గా ఎంఆర్ఐ చేసిన తర్వాత ప్రోస్టేట్ బయాప్సీ చేశాము. ప్రోస్టేట్ బయాప్సీలో ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది డయాగ్నోజ్ అయింది. ఎర్లీ స్టేజ్ అవ్వటం వల్ల పేషెంట్కి సర్జరీ అనేది ఎర్లీ స్టేజెస్లో సర్జికల్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది అదొక బెస్ట్ ఆప్షన్ కాబట్టి పేషెంట్కి మేము సర్జికల్ ఆప్షన్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. ఈ సర్జరీ లాప్రోస్కోపీ టెక్నిక్ ద్వారా అంటే అబ్డామెన్కి ఎటువంటి వూండ్ ఇన్సిషన్ ఇవ్వకుండా చిన్న చిన్న లాప్రోస్కోపీ సింగిల్ ఇన్సిషన్స్ ద్వారా మల్టిపుల్ పోర్ట్స్ ద్వారా ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది రిమూవ్ చేసేసి
తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర కార్యదర్శి శంకర్రావు అమర్నాథ్ ఆధ్వర్యంలో 16వ డివిజన్లో ఏర్పాటు చేసిన ఇంటింటి ప్రచార కార్యక్రమానికి డేగల ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ఇచ్చిన హామీలు ప్రజల బ్రతుకులు మార్చేస్తాయని, ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెంది సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, కార్పొరేటర్ దాసరి లక్ష్మీ దుర్గావాసు తదితరులు పాల్గొన్నారు. తిరునెల్వేలి తాటిబెల్లం స్వీట్స్ అండ్ కాఫీ షాపును స్తంభాలగూరులో ఘనంగా ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన తిరునెల్వేలి తాటిబెల్లం స్వీట్ షాపును పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని, సినిమా నటులు సుమన్ ప్రారంభించారు. తిరునెల్వేలి నుండి తెచ్చిన తాటిబెల్లంతో తయారు చేసిన స్వీట్లను షాపులో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఆరోగ్యానికి మంచి చేసే తాటిబెల్లంతో తయారు చేసిన స్వీట్స్తో పాటు మిల్లెట్స్, తాటిబెల్లం కాఫీ ప్రత్యేకంగా విక్రయిస్తున్నట్లు చెప్పారు. నగర ప్రజలందరూ తాటిబెల్లంతో తయారు చేసిన స్వీట్స్ను కొనుగోలు చేసి నిర్వాహకులను ప్రోత్సహించాలని కోరారు. అంటే ఇక్కడ స్వీట్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఉన్న ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఈ తాటి బెల్లంతో ముఖ్యంగా తిరునెల్వేలి, చెన్నై, తమిళనాడు నుంచి అది తెప్పించి ఇక్కడ ఆ స్వీట్స్ తయారు చేస్తాం. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఇప్పుడు అందరూ ఏంటంటే మిల్లెట్స్ మీద హెల్త్ ఇష్యూ అయినా వస్తే అందరూ డాక్టర్స్ అందరూ మిల్లెట్స్కి షిఫ్ట్ అవ్వమంటున్నారు. రైస్ వదిలేసి మిల్లెట్స్లో రకరకమైన మిల్లెట్స్ ఉన్నాయి, కలర్స్తో ఉన్నాయి, దాంట్లో బెనిఫిట్స్ ఉన్నాయి. అందరి ఆశీర్వాదాలతో ఇది మంచి అభివృద్ధి చెందాలి. దీని మీద నేను దాదాపు ఒక 3 ఏళ్ళు పెట్టి రీసెర్చ్ చేసి దీన్ని లాస్ట్ ఇయర్ నేను నెల్లూరులో లాంచ్ చేశానండి. సో ఈ రోజుల్లో ప్రజలకు ఏదైతే ఉందో మంచి ఆహారం అనేది లేదండి. దాని ఉద్దేశంతో ఏదన్నా ఒక డిఫరెంట్గా మంచి ఆరోగ్యంతో కూడుకున్న ఆహారాన్ని, మంచి ఆరోగ్యంతో కూడుకున్న కాఫీని, టీని అందించాలనే ఉద్దేశంతో దీన్ని ఆన్ చేశానండి. స్వచ్ఛమైన తాటి బెల్లాన్ని, ఎటువంటి కెమికల్స్, ఎటువంటి ఎసెన్షియల్స్ మిక్స్ లేకుండా స్వచ్ఛమైన తాటి బెల్లాన్ని మనం తీసుకొచ్చి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి దాన్ని అందరికీ ఒక రీజనబుల్ ప్రైస్లో, అంటే రెగ్యులర్ కాఫీ మీరు తాగే ఒక 20-25 రూపాయల రేట్లో అందరికీ అందించాలనేసి ఉద్దేశంతో దీన్ని ఇక్కడ మేము మురళీకృష్ణ గారి యొక్క సహకారంతో ఇక్కడ ఫ్రాంచైజీ ఇచ్చి ఆయన సహకారంతో ఇక్కడ ఆన్ చేయమండి. గతంలో కూడా అందరూ ఈ మిల్లెట్స్ ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఆనందంగా ఉండేవాళ్ళు. మరి ఇప్పుడున్న పాశ్చాత్య కాలంలో ఇప్పుడున్న ఫుడ్ తీసుకోవడం మూలంగా షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్లు అన్నీ కూడా రావడం జరుగుతుంది. మరి 2023లో కూడా ఈ మిల్లెట్స్ని ఐక్యరాజ్య సమితి కూడా మిల్లెట్స్ ఇయర్గా కూడా స్థాపించడం జరిగింది. అందుకే అందరూ కూడా మిల్లెట్స్ ఆహారం తీసుకుని ఆరోగ్యాన్ని, కొలెస్ట్రాల్ కానీ, బీపీ కానీ, షుగర్లు కానీ లేకుండా కాపాడుకుంటారనే ముఖ్య ఉద్దేశంతో దీన్ని మనం స్థాపించడం జరిగింది. టీడీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణుల సంక్షేమంకు అనేక పథకాలు ప్రవేశపెడితే అధికారంలోకి వచ్చిన వైసీపీ వాటిని తీసేసి అనేక ఇబ్బందులకు గురి చేసిందని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ ధ్వజమెత్తారు. పేద బ్రాహ్మణులకు అందుతున్న పింఛన్లు తొలగించి కేంద్రం ఇచ్చిన నిధులను కూడా సీఎం జగన్ స్వాహా చేశారని ఆరోపించారు. బ్రాడీపేటలోని బ్రాహ్మణ చైతన్య వేదిక కార్యాలయంలో అర్చక సమాఖ్య, ఇతర బ్రాహ్మణ సంఘాలతో కలిసి శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. బ్రాహ్మణులు అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ అసురుడు పాలనకి అంతమొందించే దిశగా రేపు 13వ తారీఖున అందరూ బయటకి వచ్చి కసితో ఓట్లు వేయాలని చెప్పి బ్రాహ్మణ సమాజంగా మేము మిగిలిన సమాజాన్ని చేతులెత్తి అభ్యర్థిస్తున్నాం. మిగిలిన కులాలు, మతాలు దయచేసి ఈ అసురుడు పాలనని అంతమొందించేందుకు కంకణం కట్టాలి, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడాలని చెప్పి మరి బ్రాహ్మణ చైతన్య వేదిక అర్చక సేవా సంఘం మరి పిలుపునిస్తుంది. ఖచ్చితంగా 80% పైన ఓటింగ్ జరపాలని చెప్పి ఇన్నాళ్ళు మీరు ఈ 5 ఏళ్ళు అనుభవించిన బాధలు ఎవరికి చెప్పుకోకుండా బయట నోరు తెరిస్తే ఏమి ఇబ్బంది వస్తుందో అని భయపడి ఉన్న సమాజం కూడా బయటకు వచ్చి రేపు కసితో
బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ జనసేనకు తగిన బుద్ధి చెబుతామని స్టాలిన్ మాల ఐక్య సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు స్టాలిన్ బాబు అన్నారు. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద స్టాలిన్ బాబు మీడియాతో మాట్లాడారు. మైనార్టీల అభివృద్ధికి అనేక పథకాలను తెచ్చిన వైసీపీని ఈ ఎన్నికల్లో మరోసారి గెలిపించుకుంటామని చెప్పారు. అలాగే స్టాలిన్ మాల ఐక్య సేవా సమితి రాష్ట్ర యూత్ అధ్యక్షులుగా రాజు, జిల్లా యూత్ అధ్యక్షులుగా అచ్యుత్ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఓటున్న వాళ్ళల్లా వైసీపీకి ఓటేసుకొని ఎందుకు గెలిపించాలి అంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ పార్టీని గ్యారెంటీగా ఓడించాలి. ఓడించకపోతే రేపు జరిగే నష్టానికి మీరు ఓటేసే వాళ్ళు కూడా బాధ్యులు అవుతారని చెప్తా ఉన్నా. ముస్లిం సేన రాష్ట్ర అధ్యక్షులు షేక్ సుబానీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల 4% రిజర్వేషన్లు కాపాడే దమ్మున్న నాయకుడు చంద్రబాబే అని అన్నారు. సీఏఏ ఎన్ఆర్సీలకు మద్దతు ఇచ్చినప్పుడు గుర్తుకు రాలేదా ముస్లింల ఇజ్జత్ ఔర్ ఇమాన్ అని ఈ సందర్భంగా ఆయన జగన్ ను ప్రశ్నించారు. ముస్లింలు బాధ్యతగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని సుబానీ ముస్లిం సమాజాన్ని కోరారు. జైభీం పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా సముద్రాల చిన్నకోటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. కోటు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని చిన్నకోటేశ్వరరావు కోరారు. బలహీన వర్గాలను చిన్నచూపు చూస్తున్న రాజకీయ పార్టీలకు ఓటర్లు తమ ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. నా పేరు సముద్రాల చిన్నకోటేశ్వరరావు. జైభీం పార్టీ జడా శ్రావణ్ కుమార్ మా అధ్యక్షులు. మా ఓటు గుర్తు కోటు గుర్తుకి ఓటు వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక రాజకీయ పార్టీలు ఈరోజు డబ్బు వ్యామోహంతో ప్రజల్ని మాయమంత్రాలు చెప్పి వాళ్ళు ఓట్ బ్యాంక్ కవర్ చేసుకునే కార్తంలో ఎన్ఆర్ఐలు అందరూ కూడా మరి ఏదైతే అమాయక ప్రజలకి డబ్బుని ఓట్లు చూపించి ఓట్ బ్యాంక్ చేయాలనుకున్న రాజకీయ నాయకులందరూ కూడా ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం. నవోదయ పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఈమని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. బ్యాట్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఈమని చంద్రశేఖర్ ఓటర్లను అభ్యర్థించారు. బలహీన వర్గాలకు అన్యాయం చేసిన బీజేపీ, టీడీపీ, వైసీపీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. నా పేరు ఈమని చంద్రశేఖర్. నవోదయం పార్టీ గుంటూరు జిల్లా పార్లమెంట్ మెంబర్గా పోటీ చేస్తున్నా. మీరందరూ కూడా దయ ఉంచి మీ ఓటు అనేటువంటి వజ్రాయుధంతో నాకు బ్యాట్ గుర్తుపై ఓటేయాలి. అట్లాగే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు హక్కు 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరూ కూడా ఓటు హక్కు కల్పించారు. కావున ఓటుని మీరు నోటు తీసుకోకుండా ఓటు నోటు ఇచ్చి మమ్మల్ని గెలిపించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.